సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పరిధిలోని ఇక్రిసాట్ వ్యవసాయ నూతన విధానాలకు కేంద్రంగా నిలుస్తోంది. లీనియర్ విధానంతో పంటలకు కదిలే యంత్రం ద్వారా సమపాళ్లలో నీటిని అందిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఒకేసారి దాదాపు 15 ఎకరాలకు ఒక మనిషి సహాయంతో పంటకు నీరు అందించే విధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మొదటిసారిగా ఈ విధానాన్ని అగ్రరాజ్యం అమెరికాలో కనుగొన్నారు. వ్యవసాయానికి ఈ విధానం బాగా పనిచేస్తుందని భావించిన భారతదేశం అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్రిసాట్కి తెప్పించింది. ఈ విధానం ద్వారా తక్కువ శ్రమ, ఎక్కువ పొలానికి నీటిని అందించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మ్యాన్ పవర్ అవసరం లేకుండా తక్కువ లేబర్ ఖర్చుతోటి ఎక్కువ విస్తీర్ణంతో ఇరిగేషన్ ఇవ్వడానికి ఈ వ్యవస్థ మనకు ఉపయోగపడుతుంది. నీరు వృధా అనేది బాగా తగ్గుతుంది. ఇందులో ఒకటి ఏంటంటే భూమి కోత అనేది తగ్గుతుంది మనకి. సో మామూలు మనం ఇరిగేషన్ పద్ధతిలో చూసుకుంటే నీళ్లు ఎక్కువగా రావడం వల్ల భూమి కోత అనేది అవుతుంది. దాంట్లో ఉన్న సాల్ట్స్ కానీ ఏమైనా లీచింగ్ కానీ ఏమైనా ఉంటుంది. దీని ద్వారా మనం ఫర్టిగేషన్ దీనికి మిక్స్ చేసుకుంటే మనం ఫర్టిలైజర్ కూడా సప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా పురుగుల మందులు కూడా దీంట్లో సప్లై చేసుకున్న తర్వాత మనం పంటకు సప్లై చేసుకోవచ్చు. ఇది దాదాపుగా చాలా రకాల పంటలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎత్తు తక్కువగా ఉన్నాయి, అంటే 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న పంటలు కానీ వాడుకోవచ్చు. దీన్ని లీనియర్ ఇరిగేషన్ అంటాము. దీంట్లో సెంటర్ పివోట్ అని ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే అది సర్క్యులర్గా ఉపయోగపడుతుంది. కొంత ఎగుడు దిగుడు ఉన్నా కూడా మనకు అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సిస్టమ్. మన దగ్గర ఉన్న లీనియర్ వ్యవస్థ ఏంటంటే ఓన్లీ చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం ఉన్న ఫీల్డ్స్కి మాత్రం ఉపయోగపడుతుంది.